అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా తీర్పు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం వాదనలు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ తీర్పు మాత్రమే వెలువడే అవకాశం ఉంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? ఇప్పటికే యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. మొదటిగా డిసెంబర్ 30వ తారీఖున ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం జరిగిందో హీరో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి న్యాయవాదులు అశోక్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తమ యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఆయనకు ఎందుకు బెయిల్ ఇవ్వాలి అనేటువంటి అన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. చాలా స్పష్టంగా ఇది అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట అలాగే బందోబస్తు లోపం కారణంగా మాత్రమే జరిగింది, కానీ ఈ యొక్క ఇన్సిడెంట్కు సంబంధించి హీరో అల్లు అర్జున్కు ఎటువంటి సంబంధం లేదు. ఆయనకు ఎటువంటి ఆయన ప్రమేయం అనేది ఈ కేసులో లేదు. పైగా ఇందులో A11గా ఉన్నాడు. అయితే రేవతి మృతికి సంబంధించి కూడా ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో BNS యాక్ట్ ప్రకారం నమోదు చేసినటువంటి 105 సెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇతర సెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు వర్తించవు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు నాంపల్లి కోర్టులో వాదించడం జరిగింది. వీటితో పాటు ఎప్పుడైతే నాంపల్లి కోర్టు మొదట 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిందో, జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కొద్దిసేపటి తర్వాత ఇటు ఆయన చెంచల్గూడ జైలుకు వెళ్తున్నటువంటి సమయంలోనే హైకోర్టు వెంటనే మధ్యంతర బెయిల్ను కూడా మంజూరు చేసింది. సో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఇందులో ఆయన యొక్క ప్రమేయం అనేది లేదు కాబట్టి ఇమ్మీడియట్గా బెయిల్ ఇవ్వాలన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు తమ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి వినిపించారు. ఇక మరోవైపు ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఇందులో హీరో అల్లు అర్జున్ యొక్క పాత్ర అనేది ఉంది. ఆయన సంధ్యా థియేటర్కు రావడం కారణంగానే తొక్కిసలాట జరిగింది, ఈ తొక్కిసలాటలో మహిళ చనిపోయింది అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక మరోవైపు ఆర్గ్యుమెంట్స్లో భాగంగానే ఒకవేళ ఆయనకు రెగ్యులర్ బెయిల్ అనేది ఇస్తే మాత్రం ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారు, అలాగే కేసు విచారణకు సహకరించరు, అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపిస్తారు. సో వీటన్నిటికీ ఒక ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయినటువంటి సమయంలోనే ఇక మధ్యాహ్నం తర్వాత మరి కోర్టు బెయిల్ లేదా అనేది కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.